కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. నేరాన్ని ఆయన అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. దురుద్దేశంతోనే బాధితురాల్ని జానీ అసిస్టెంట్ గా చేర్చుకున్నాడన్నారు. 2020లో ముంబైలోని హోటల్లో బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. ఈ ఘటన జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లన్నారు పోలీసులు. 4 ఏళ్లుగా ఆమెపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని చెప్పారు. జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించిందన్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. దీంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచే ముందు రాజేంద్ర నగర్ జామ్ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక వేధింపుల కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్నారు జానీ మాస్టర్. అయితే నిన్న ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసి ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఎస్ఓటీ పోలీసులు. తర్వాత ఆయన్ను నార్సింగి పోలీసులకు అప్పగించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. అజయ్, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరైనటువంటి జానీ మాస్టర్ పైన ఏదైతే లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు, తన దగ్గరే అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక యువతి, కొరియోగ్రాఫర్ అయినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాని తర్వాత చాలా కీలకమైన పరిణామాలు. జానీ మాస్టర్ కొంతవరకు పరారీలో ఉన్నారు అని పోలీసులు చెప్పడము, దాని తర్వాత గోవాలో జానీ మాస్టర్ని ట్రేస్ అవుట్ చేసి అక్కడ ఎస్ఓటీ టీమ్స్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత గోవా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. సో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టులో కూడా అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో అంటే క్వశ్చన్ చేసిన కొద్ది దాంట్లో జానీ మాస్టర్ సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ సేకరించారో మొత్తం కూడా రిమాండ్ రిపోర్ట్ని ఈరోజు న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ జానీ మాస్టర్కి న్యాయస్థానము ఏదైతే విధించిన విషయం తెలిసిందే. సో ఇక రిమాండ్ రిపోర్ట్ సంబంధించి చాలా కీలకమైన అంశాలని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఎవరైతే బాధిత యువతి ఉందో D12 అనే ఒక రియాలిటీ షోలో ఆమె పార్టిసిపెంట్గా, అందులో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది. అక్కడి నుండి కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత ఆమె ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ సంబంధించిన ఆఫీస్ నుండి ఆమెకు కాల్ రావడము, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేయాలి ఆ విధమైన ఆఫర్ ఇచ్చిన క్రమంలో ఆమె అక్కడ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత డిసెంబర్ 15, 2019 హైదరాబాద్లోనే అలా వైకుంఠపురం సినిమాకు సంబంధించిన ఒక పాట షూటింగ్ జరుగుతుంది. ఆ పాట షూటింగ్ సంబంధించి ఆమె రిహార్సల్స్కి అటెండ్ కాలేదు. కానీ ఆ రోజు ఆ షూటింగ్ సంబంధించి రిహార్సల్స్ లేకుండా డైరెక్ట్గా ఆ షూట్లో అటెండ్ అవ్వడము, షూట్ అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజు రాత్రి మళ్ళీ జానీ మాస్టర్ ఆఫీస్ నుండి ఆమెకు ఫోన్ కాల్ రావడము. జనవరి 10వ తేదీ 2020 రోజు ముంబైలో ఈవెంట్ ఉంది, ఈవెంట్కి రెడీ అవ్వాలి అంటూ కూడా ఫోన్ కాల్ రావడము. సో జానీ మాస్టర్ ఎంబడి అతని మెయిల్ అసిస్టెంట్స్, ఈ యువతితో పాటు ఇంకో 2 మెయిల్ అసిస్టెంట్ రాహుల్, మొయిన్ అనే వ్యక్తులతో పాటు ఆ బాధిత యువతి కూడా ముంబై వెళ్ళడము. ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ సంబంధించి హోటల్ వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న క్రమంలో జానీ మాస్టర్ తన ఆధార్ కార్డ్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ అక్కడ చూపించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ బాధిత యువతికి ఇచ్చారు. సో 10వ తేదీ, జనవరి 10వ తేదీ 2020 ఆ రోజు హోటల్లోకి వెళ్ళిన తర్వాత అదే రోజు రాత్రి దాదాపు 11 గంటల నుండి 12 గంటల మధ్య జానీ మాస్టర్ నుండి బాధిత యువతికి ఫోన్ కాల్ వచ్చింది. తన రూమ్కి రావాలి, ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ తీసుకొని రూమ్కి రావాలి అంటూ జానీ మాస్టర్ ఫోన్ చేసిన క్రమంలో యువతి జానీ మాస్టర్ రూమ్కి వెళ్ళింది. సో డోర్ని నాక్ చేసిన తర్వాత యువతి లోపలికి వెళ్ళేసరికి జానీ మాస్టర్ డోర్ మొత్తం కూడా లాక్ చేసేసి యువతిని బలవంతం చేశాడు అనేది ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పోలీసులు పొందుపరిచారు. యువతి ఎంత వేడుకున్నా కూడా అక్కడ జానీ మాస్టర్ ఆమె పైన బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. సో ఆ టైంలో ఆమె మైనర్ కాబట్టి ఇప్పుడు ఫోక్సో యాక్ట్ కూడా అందుకే ఇంపోజ్ చేశారు అనేది పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఆమె పైన అత్యాచారానికి పాల్పడిన తర్వాత చాలా వరకు బెదిరింపులకు దిగాడు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఎక్కడ చెప్పినా కూడా నీకు కెరీర్ లేకుండా చేస్తాను, ఇండస్ట్రీలో అసలు నీకు ఆఫర్స్ లేకుండా చేస్తాను, ఎందుకంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్స్ సంబంధించి ఆ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆ విధమైన థ్రెటనింగ్కి దిగాడు అనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడంతో పాటు ఇక దాని తర్వాత చాలాసార్లు కూడా కొన్ని షూటింగ్స్ జరుగుతున్న క్రమంలో తిను అసిస్టెంట్గా చేస్తుంది కాబట్టి
కాబట్టి ఆ క్యారీ వ్యాన్లో కూడా చాలా వరకు బలవంతం చేశాడు, చాలాసార్లు కూడా తనను కొట్టడము, భౌతికంగా దాడులకు కూడా జానీ మాస్టర్ దిగాడు అనేది చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసు అధికారులు పొందుపరిచారు. ఇక దాంతోపాటు ఎవరైతే బాధిత యువతి కొరియోగ్రాఫర్ ఉందో వాళ్ళ ఇంటికి అర్ధరాత్రులు జానీ మాస్టర్ వెళ్ళడము, ఆమెకు ఫోన్ చేయడం కావచ్చు, మెసేజ్ చేయడం కావచ్చు, బయటికి రావాలి, అర్ధరాత్రులు తనతో పాటు బయట తిరగాలి అంటూ కూడా ఫోర్స్ చేయడం వంటివి చేయడము. ఇక ఏకంగా కొద్ది రోజులకి హరాస్మెంట్ కాస్త పెరిగి తారస్థాయికి చేరి తాను మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలి అనే హరాస్మెంట్ చేయడము, తరచుగా ఇంటికి వెళ్ళి ఇదే గొడవ పడుతున్నాడు అనేది చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఇక జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ వైఫ్ కూడా ఒకసారి ఎవరైతే విక్టిమ్ ఉన్నదో విక్టిమ్ ఇంటికి వెళ్ళి జానీ మాస్టర్ భార్య కూడా ఆమె పైన చేయి చేసుకుంది. జానీ మాస్టర్ సంబంధించి ఏదైతే ఈ అమ్మాయి నార్త్ ఇండియన్ అవ్వడము, ఈ అమ్మాయి మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ జానీ మాస్టర్ సంబంధించిన భార్య జానీ మాస్టర్ ఇద్దరు కూడా చాలా వరకు ఫోర్స్ చేశారు అనేది రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పోలీసులు పొందుపరిచిన అంశం. ఇక జానీ మాస్టర్ సంబంధించి మెయిల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో రాహుల్, మొయిన్, వీళ్ళిద్దరు కూడా ముంబైలో ఫస్ట్ ఈమె పైన అత్యాచారం ఎప్పుడైతే జానీ మాస్టర్ పాల్పడ్డాడో ఆ మెయిల్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిన పరిస్థితి. ఇక ఈ తతంగం అంతా జరుగుతుంది. ఇక వన్ సైడ్ ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదు చేసిందో విక్టిమ్ ఉందో ఇండస్ట్రీలో ఆమెకి ఇండిపెండెంట్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇండిపెండెంట్గా ఆమె సినిమాలు కూడా చేసే అవకాశాలు వస్తున్న క్రమంలో వాటన్నిటికి కూడా జానీ మాస్టర్ అడ్డుపడుతున్నాడు. ఎక్కడికక్కడ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కావచ్చు, లేకపోతే తాను అనుకున్నది చేస్తాను, ఖచ్చితంగా నీకు అవకాశాలు లేకుండా చేస్తాను, నాకు నేను చెప్పింది వినకపోతే, నేను చెప్పినట్టు నడవకపోతే, నేను ఏదైతే నిన్ను బలవంతం చేశాను అని బయట చెప్తే మాత్రం ఖచ్చితంగా నీకు అసలు లైఫ్ ఉండదు, నీకు కెరీర్ లేకుండా చేస్తాను అంటూ బెదిరింపులకి దిగడంతో పాటు కొన్ని ఆమెకి ఇండిపెండెంట్గా వచ్చిన ఆపర్చునిటీస్ సంబంధించి కూడా వాటన్నిటిని కూడా జానీ మాస్టర్ బ్లాక్ చేశాడు అనేది కూడా చాలా క్లియర్గా అందులో పొందుపరిచిన అంశం అనమాట. ఇక తాజాగా ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమెకి ఒక ఇండిపెండెంట్ మూవీ ఆపర్చునిటీ వచ్చింది. సో అది వచ్చిన తర్వాత ఆమె టెంపుల్కి వెళ్ళి తన ఇంటికి వచ్చిన క్రమంలో రీసెంట్గా ఆగస్టు నెలలో ఈ ఇయర్ ఆగస్టు నెలకు సంబంధించి అంటే గత నెలలోనే ఒక పార్సల్ ఆమె ఇంటికి వచ్చేసరికి వాళ్ళ డోర్కి హ్యాంగ్ చేస్తుంది. సో ఆ పార్సల్ ఓపెన్ చేసి చూస్తే కంగ్రాచులేషన్స్, ఏదైతే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ కానీ బీ కేర్ఫుల్ అంటూ కూడా ఒక థ్రెటనింగ్ మెసేజ్ ఆ పార్సల్లో ఉన్నట్లు ఆ యువతి గమనించింది. సో గమనించిన తర్వాత నియర్ అండ్ డియర్కి చెప్పుకోవడము, దాంతోపాటు జానీ మాస్టర్ సంబంధించిన హరాస్మెంట్ గురించి అతను మెయిల్ అసిస్టెంట్స్లో ఒకరైనటువంటి మోయిన్కి కూడా ఈ విధంగా హరాస్ చేస్తున్నాడు చాలా కాలంగా. ఇక నేను ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇండిపెండెంట్గా వర్క్ చేసుకుందాము అంటే ఈ విధంగా కొంతవరకు పార్సల్ని పంపించి థ్రెట్ చేస్తున్నాడు, నేను లొంగకపోతే ఖచ్చితంగా ఎంతటికైనా తెగిస్తాను అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు అని చెప్పిన క్రమంలో అతడు కూడా జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేయాలి అనేది కొంతవరకు సజెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పోలీసులు పేర్కొన్నారు. సో రిమాండ్ రిపోర్ట్లో ఇలాంటి కీలకమైన అంశాలు అంటే జానీ మాస్టర్ నిజంగానే ఆమె పైన ఏ విధమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఏ విధంగా ఫోర్స్ చేశాడు, ఏ విధంగా బెదిరింపులకు దిగాడు అనేది పిన్ టు పిన్ చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పోలీసు అధికారులు ఈరోజు కోర్టుకు సమర్పించిన దాంట్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఇక ఈ జానీ మాస్టర్ సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. సో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పుడు రేపు మళ్ళీ కూడా ఫోక్సో యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి బెయిల్కు సంబంధించి రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ తరఫు న్యాయవాదులు బెయిల్ సంబంధించిన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక పోలీసులు కూడా ఎందుకంటే జానీ మాస్టర్ని గోవాలో లిఫ్ట్ చేశారు, గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు, రాత్రి మొత్తం కూడా జర్నీ చేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ 24 అవర్స్ ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి హుటాహుటిన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అంటే ఈ కేసు సంబంధించి ఇంకా ఇన్డెప్త్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, కొంతవరకు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఉంది అని పోలీసులు భావిస్తున్న క్రమంలో జానీ మాస్టర్ని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అంటే ఒక విధంగా వారం రోజుల కస్టడీ కోరే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. కానీ న్యాయస్థానం ఎన్ని రోజుల కస్టడీ అనుమతిస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఎంటైర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో విషయానికి సంబంధించి మాత్రము విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కీలకమైన ఇన్ఫర్మేషన్ కొంతవరకు సేకరించడంతో
చేయడంతో పాటు ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే విక్టిమ్ వద్ద కూడా కొంతవరకు ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాటన్నిటిని బేస్ చేసుకొని దర్యాప్తు చేసి జానీ మాస్టర్ సంబంధించి ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ న్యాయస్థానం విధించింది. ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ సంబంధించి మాత్రం కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెలియని విషయాలు కూడా చాలా క్లియర్గా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంకా ఈ కేసు సంబంధించి చాలా పరిణామాలు, కీలకమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగిస్తారా, లేకపోతే పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుందా, లేకపోతే బెయిల్ మంజూరు చేస్తుందా, ఇంకా ఎలాంటి ట్విస్టులు ఈ కేసు సంబంధించి తెరపైకి వస్తాయనేది మాత్రము ఆసక్తికర పరిణామంగా మారింది. సౌజిత్యం.